ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మాట్లాడుచుండగా వాక్యం నిజమైతే మీరు అవును ఆమేన్ అని చెప్పాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఉన్నారా అంటే హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్యం చదువుచుండగా మీరు వెంటనే హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాలమందు ఒక్క కుక్కను చూస్తే ఇంకొక కుక్క జాగ్రత్త పడతాయి. ఏం పడుతుంది? ఇది కుక్క జాగ్రత్త పడుకోకపోతే ఆ కుక్క దీని మీద వచ్చి పడుతుంది, ఆ కుక్క ఈ కుక్క మీద వచ్చి పడదు. అందుకని ఆ కుక్క అక్కడెక్కడో వస్తా ఉన్నా కూడా ఇక్కడి నుంచి రెండు చెవులు మర్రని కుక్కలు రెండు చెవులు పెట్టుకొని ఆ కుక్కను పట్టుకున్న దానికి పరిగెత్తడానికి రెడీగా ఉంటుంది. రెడీగా ఉంటుంది. వెంటనే పోయి ఆ కుక్క మీద పడి గొడవలు చేస్తే ఆవిడకి అక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రకారం మనము దేవుని వాక్యమును వినడానికి ఒక కుక్క మరొక కుక్కను చూసి ఎలా అవి జాగ్రత్త పడతాయో, అవి మా మీద పడకూడదని జాగ్రత్త పడతాయో, ఆ కుక్క ఎలా జాగ్రత్త పడుతుందో ఆ విధంగానే మనము సంఘముగా విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడవలసిన సమయము ఈ కాలమై ఉన్నది. నువ్వు అసాల్టుగా తిరిగి పట్టుకునే వారు అయితే, నువ్వు అసాల్టుగా ఏదో ఒక విధంగా ఆలోచించుకుంటూ ఎవరు వచ్చినా ఏం పోయినా ఏం బాధ, ఎవరు నన్ను ఏం చేస్తారు, ఎవరు వచ్చి నన్ను ఏం చేయగలరు, ఎవరు నాతో వచ్చి ఏం చేయగలరు, నాది ఏం ఎత్తుకోగలరు, అంత ధైర్యం ఉందా, అంత సీన్ ఉందా అని నువ్వు పడుకుని నిద్రపోయేవాడు అయితే నీ జీవితంలో నువ్వేమి సాధించలేవు. అందుకే యేసు ప్రభు తన భక్తుడైన సీమోనుని పేతురును చూసి ఒక మాట అంటాడు. ఏమని అంటాడని చదవండి. మార్కు సువార్త గ్రంథంలో, మార్కు సువార్త గ్రంథమందు 14వ అధ్యాయం మార్కు సువార్త గ్రంథం 8 కాగెత్తుకోపోయి అందరి దగ్గర ఫోన్ కానికి ఎత్తుకురాండి. ఫోన్ అంతా కానికి డబ్బలేండి. కానికి డబ్బాలో ఫోన్ వేస్తే ఏమని తెలుసు కదా, తిరగా దొరకదు. అంతే, ఫోను సైలెంట్లో పెట్టుకోండి. 14వ అధ్యాయం 34 నుండి చదవండి. 37వ వాక్యం, ఒక వాక్యం ఫస్ట్ చదవండి. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా అని అడిగారు. ఏమని అడిగాడండి? ఏమని అడిగాడు? మీరు చెప్పాలి, లేకుంటే బైక్ ఎత్తుకు నేను కిందకు వస్తాను. ఇప్పుడు మీరు చెప్పాలి. ఏమని అడుగుతున్నాడు? మీరు చెప్పేది ఏమన్నా లేవరా, ఊరుకుంటే లేదా అని అడిగినట్టుంది. కరెక్ట్ గా చెప్పండి. సీమోను చూసి దేవుడు ఏమంటున్నాడు? సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ఎందుకు ఈ మాట అన్నారు? యేసు ప్రభు సీమోను ఎందుకు ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే రాబో సమస్యలు, రాబో ఇబ్బందులు, రాబో కష్టాలు, రాబో కన్నీళ్లు, రాబో ఆపత్తు, రాబో సమస్య ఆయనకి తెలియక సీమోను ఏం చేస్తున్నాడండి? సంఘంలో నిద్రిస్తారు చూడండి, చర్చిలో ఆ మాదిరి నిద్రిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు కొంచెం గట్టిగా మీరు ఏం చేయాలంటే పక్కలో ఉన్న వారి ముఖం అప్పుడప్పుడు తిరిగి చూడండి.
చూడండి అమ్మా, అందరూ చూడండి, పక్కన ముఖం చూడండి, పక్కన ముఖం చూడండి ఒకసారి. ఆయన చెప్పింది చేయండి అయ్యా, మీ ముఖం చూడండి, ఒకరొకరు తిరిగి తిరిగి మీరు వాళ్ళ ముఖం చూడండి, వాళ్ళు మీ ముఖం చూడండి, ఒకసారి చూడండి చెప్తా. అప్పుడప్పుడు తిరిగి తిరిగి వాళ్ళు చూడండి, వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారా అని. వాళ్ళు నిద్రపోయే వాళ్ళు అయితే వాళ్ళని జాగ్రత్త పరచండి, అది మీ బాధ్యత. పక్కలో ఉండేవాళ్ళు, కారు తోలేవాడు, పక్కలో ఉండేవాడు గొరక పెట్టుకుని నిద్రపోతుంటే డ్రైవర్ కూడా నిద్ర వచ్చేస్తుందంట. వాడు తీసుకుపోయి పెద్ద లారీ కింద కారు వదిలేశాడు, అందరికి యాక్సిడెంట్, డ్రైవర్ బతికాడు. ఒరే కేంద్రంలో చేసిన పని అడగలరా, అందరినీ కాపాడమంటే అందరినీ చంపేసి నువ్వు బతికిపోయినవేంద్రా. వాడు అన్నాడు, నా పక్కలో కూర్చున్నాడే, నా పక్క సీట్లో కూర్చున్నాడు బాగా గొరక పెట్టుకుని నిద్రపోయినాడు. వాడు గొడవపోయి నిద్రపోయి చూసి నాకు నిద్ర వచ్చింది, నేను నిద్రపోయినా, కానీ నేను మేల్కొన్నాను. వాళ్ళందరూ మెలకున్నా నిద్రపోయి అట్లే పర్మనెంట్గా పోయినా. స్టేట్మెంట్, రియల్ స్టేట్మెంట్ ఇది, నిజంగానే చెప్పాడు ఈ మాట. పక్కలో కూడా వాళ్ళు నిద్రపోతే నీకు కూడా ఆ ఆత్మ నిన్ను కూడా నిద్రపోమంటది. జాగ్రత్త పడి వాళ్ళ ముఖం అప్పుడప్పుడు చూడండి. హల్లెలూయా. సీమోను అంటున్నాడు, సీమోనా నువ్వు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా నువ్వు మేలుకొని ఉండలేవా? ఎందుకంటే యేసుక్రీస్తుని సమయం దగ్గరలో అయిపోయినది. ఇప్పుడు ఆయన పట్టుకొని పోయి హింసించి కొట్టి ఆయన శిలువ మాంలో వేసడానికి ఆయన సమయం దగ్గరలో అయిపోయింది. కాబట్టి ఆయన ఒకే ఒక ఆలోచన ప్రభు అయిన పేతురుడు, సీమోను తోడు వచ్చిన వాళ్ళందరూ మనుష్యులు, వారికి తెలియదు, వారికి రాబో సంగతులు తెలియదు. కానీ ఇతడు మనుష్య కుమారుడై పుట్టినవాడు, దేవ కుమారుడై ఉన్నవాడికి అన్ని కార్యాలు తెలుసు. రాబో కాల సంగతులు తెలుసు, ముందున్న సంగతులు తెలుసు, వెనకున్న సంగతులు తెలుసు. ఇప్పుడు స్థితిగతి బాగలేదు. ఎవరికైనా బాగున్నామంటే మా ఇంట్లో ఏమో ఈ మధ్యలో ఈ మధ్య విషయం లేదు. మా ఇంట్లో పక్కన మొహం చక్కగా చూడండి, అప్పుడప్పుడు చూసుకోండి, నన్ను చూడదు, వినండి, చెవులు నాకు పెట్టండి, వాళ్ళ మొహం చూడండి, అప్పుడు తెలిసిపోతాయి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? మా ఇంట్లో చెప్పండి, మా ఇంట్లో పరిస్థితి బాగలేదు. ఇంట్లో పరిస్థితి బాగలేకపోతే నువ్వు సోమవారం ఎక్కడికి పోవాలి? సోమేశ్వరం గుడికి పో, శనివారం సన్మాత్మ గుడికి పో అని తీరిపోతాయి. నువ్వు చర్చికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రభు నమ్ముకుంటున్నావు, విశ్వాసిస్తున్నావు. నువ్వు నిద్రపోతే పక్కన ఉన్నవారు నిద్రపోతారు. సంగమా జాగ్రత్త పడు, సమయే హెచ్చరవాగిను. ఇది జాగ్రత్త పడే కాలం, ఇది జాగ్రత్త పడే కాలం. ఇది నువ్వు నిద్రపోయే కాలము కాదు. ఇది రాత్రి అంతా ఇంట్లో నిద్రపోతావు. నువ్వు లేచి నిదానంగా స్నానం చేసి నిదానంగా బస్సు ఎక్కి నిదానంగా వచ్చి చర్చిలో కూర్చొని, ఏమి నిదానం? నీ నిదానం ప్రధానం. నీ నిదానం చర్చిలో కూడా నిన్ను చేస్తే ఈ వాక్యానికి నీకు సంబంధం ఉండదు. పక్క వీధిలో ఉన్న కుక్క ఈ వీధికి వస్తే ఏం చేస్తుందండి? చెవులు ఎలా ఉంటుంది? మొర్రనుంటుంది, చెవులు రెండు నిలుచుకుంటుంది. ఆ ప్రకారమే రెండు చెవులు ఎలా ఉండాలండి? దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉండాలండి. అందుకే వాక్యం చెప్తుంది, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా నువ్వు మేలుకువలుగా ఉండి ప్రార్థించుము. దేవుడు అంటున్నాను, ఒక్క గడి అయినను మెలకువగా ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు వెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమై కానీ
మీ శరీరము బలహీనమైనది అని పౌలు సీమోనుతో ప్రభు యేసయ్య అంటున్నారు. ఏమంటున్నాడు? నువ్వు ఆత్మ సిద్ధంగా ఉంది, నీ ఆత్మ సిద్ధంగా ఉంది. ఇప్పుడేమో వాక్యం వినే పాటికి నీ ఆత్మ సిద్ధంగా, మళ్ళీ ఆ కుక్క మీద చెప్పకూడదు. నీ ఆత్మ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుని రాకడ సమయమందు ఎదురు చూస్తూ నువ్వు రాజ్యములో, ప్రభుని నిత్య రాజ్యములకు వెళ్ళడానికి నీ ఆత్మ సిద్ధమై ఉన్నది. నువ్వు ప్రతి వారం చర్చిలో కూర్చున్నావు, నువ్వు వాక్యం వినుకుంటున్నావు, నీ ఆత్మ సిద్ధమై ఉన్నది. ఇప్పుడు రెడీ 1 2 3 అంటే నువ్వు పరిగెత్తుకుని పోరిపోతావు పరలోకానికి. కానీ నీ శరీరంలో నీకు బలం తక్కువగా ఉంది. నీ ఆత్మ బలంగా ఉండాలంటే నీ శరీరము కూడా బలంగా వాడాలి. నువ్వు నీ హృదయంలో గట్టిగా నేను ఉన్నానని చెప్పి నీ శరీరంలో నువ్వు మెల్లగా ఉంటే నీ శరీరం, నీ ఆత్మ రక్షణకు నీకు విరుద్ధంగా ఉంటుంది. నీ శరీరం నీ ఆత్మ రక్షణకు విరుద్ధంగా ఉంటుంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనదని ప్రభు యేసు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో పైకి 34వ వాక్యం నుండి చదవండి. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వుము అనేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద మనుష్య కుమారుడై పుట్టినవాడైన దేవ కుమారుడైన మన మహాపురుషుడైన మన ప్రభు యేసు ఇహలోకమందున ప్రతి కార్యాన్ని గమనించాడు. ఇప్పుడు శోధన సమయం నన్ను వాడుకుండబోతున్నదని ఆయన ఎరిగినందువల్లే తన వారిని జాగ్రత్త పరుచుచున్నారు. హల్లెలూయా. తన ముందుగానే చెప్పాడు, ఈ రోజు రాత్రి మీరు నా విషయంలో మీరు దిగులు పడిపోతారు. ఈ రోజు రాత్రి మీరు నా విషయమై మీరు దిగులు పడిపోతారని దేవుడు ముందుగానే హెచ్చరించారు. తర్వాత ఆయన గెత్తమనే తోటములకు ప్రార్థించడానికి, ఏకాంతమై ప్రార్థించడానికి వచ్చారు. ఆ ప్రార్థన సమయమందు ఆయన చెప్పాడు, నాయనా నా తండ్రి నీకు చిత్తమైతే ఈ ఘడియు, ఈ సమయము, ఈ గిన్నె, నా ఆత్మ, నా పాత్రమనే ఈ శరీరము నన్ను విడిచిపోవును గాక. అది నా చిత్తమై కాదు, నీ చిత్తమే ప్రకారమే అవి విడిచిపోవును గాక. హల్లెలూయా. ఎంత అందమైన ఒక ప్రార్థన తండ్రిని చూసి మన ప్రభు యేసయ్య చెప్పారు. ఎంత అందమైన ఒక ప్రార్థన. ఎందుకంటే ముందుగా చెప్పాడు, ఈ రోజు రాత్రి మీరు నా గురించి దిగులు పడుతారని. హల్లెలూయా. ఈ రోజు రాత్రి మీరు దిగులు పడుతారు అని దేవుడు ఆల్రెడీ అందరికీ చెప్పాడు. ఈ రోజు రాత్రి మీరు అందరూ దిగులు పడుతారని. హల్లెలూయా. ఆ రోజు రాత్రి ఆయన పట్టుకొని ఆయన హింసించడానికి రాజ్యాంగ పొందిన వారు సేనాధిపతిలోకి వచ్చి నువ్వే యేసువా, నువ్వే క్రీస్తువా అని పట్టుకొని హింసించడానికి, తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నారు. ఇంకా యేసుని సమయం అయిపోయినది. క్రీస్తు నా సమయం దగ్గరలో ఉన్నదని ఆ హింస తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, నేను ఈ శరీరము మనుష్య కుమారుడైన ఈ శరీరము ఈ గడియందు నన్ను విడిచి పోవునుగా కాని ప్రభునందు ప్రార్థించాను, తండ్రి యందు ప్రార్థించాను.
ప్రియమైన దేవుచున్నారా, మీకైతే అసలు రాబోయే దినములలో రావాల్సిన ఏ శోధన వేదన మీకు తెలియదు. కానీ పేతురు అయితే మనుష్యుడై ఉన్నాడు. అందుకే సీమోనైన పేతురుడు ఎందుకు యేసయ్య వచ్చి, ఓ సీమోనా, ఒరే సీమోనా, ఇంకా నిద్రపోతున్నావా? ఇంకా నిద్రించుచున్నావా? ఒరే జాగ్రత్త పడు అని సీమోనుని ఎందుకు జాగ్రత్త పడించాలంటే, సీమోనుకు తర్వాత వాళ్ళందరూ ఈ దేశమును జాగ్రత్త పడించాలి. ఈ దేశ ప్రజలను, నివాసులను జాగ్రత్త పడించాలి. అందుకే ఏకాంతమైన ప్రార్థన అయిన తర్వాత మరలా వచ్చి 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 ఇంకా నిద్రపోతున్నావా, ఇంకా నిద్రపోతున్నావా, లేయమని వాళ్ళతో చెప్పుకొని వచ్చారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం చదివి చూడండి. ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, సకల పరిశుద్ధుల నిమిత్తమును పట్టుదలతో ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాయగా ఈ విధంగా రాశారు. ఆత్మ వలన ప్రతి సమయమునందును, గమనించండి, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు, మెలకువగా ఉండు అని ఆయన, అదే యేసు తన వారితో చెప్పిన కార్యాలని, ఆ మాటలు తెలుసుకున్నవాడైన యూదస్తుడైన పౌలు ఇటువంటి ఎఫెసీయుల పట్టణములకు ఈ విధంగా రాశారు. ఎఫెసీయ పట్టణస్తులారా, మీరు మెలకువగా ఉండు, మీరు జాగ్రత్త పడు, మీరు జాగ్రత్తగా మీరు ప్రార్థన విజ్ఞాపన చేయుడు అనే దేవుడితో ఆయనతో దేవుని మాటలు పలకరించారు. సంగమా జాగ్రత్త పడు, సంగమా జాగ్రత్త పడు. క్రీస్తు తన వారితో ఆయన శిష్యులని జాగ్రత్త పరించారు. శిష్యులందరూ తన దేశ పట్టణము నిజ ప్రజలని జాగ్రత్త పరించారు. వారి వల్లే జాగ్రత్త పడిన వాళ్ళు అపోస్తలుడైన పౌలు. ఆయన జాగ్రత్త పడింది గాక ప్రతి ఒక్క పట్టణ వారిని జాగ్రత్త పరించారు. ఆ ఎఫెసీయ పట్టణంలో ఉన్న వారిని ప్రార్థన విజ్ఞాపన చేయించు, సకల పరిశుద్ధుల నిమిత్తమును పట్టుదల కలిగిన వారివై నువ్వు ప్రార్థన చేయమని, మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయమని ఎఫెసీయ పట్టణంలో ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు రాశారు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం చదివి చూడండి. చదవండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? పరదేశులతోడు, పరదేశులుగా నివాసించే పట్టణముతోడు, సకల పరిశుద్ధులతోడు నువ్వేమి చేయాలి? ఎందుకు? పరదేశులతోడు, పట్టణంలో ఉన్న సకల పరిశుద్ధులతోడు నువ్వేమి చేయాలి? దేవుని ఇంటి వారినై ఉన్నాను అని మీరు ఎంచబడి ఏమి చేయాలి? ప్రార్థన చేయమన్నారు. పైన ఏం చెప్పాడు? సకల పరిశుద్ధుల నిమిత్తమున నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయమన్నారు. సకల పరిశుద్ధులు అంటే పరిశుద్ధులనే కూడా, విశ్వాసులనే కూడా
సేవకులను కూడా ఈ దినమానములను నమ్మడానికి సాధ్యము లేదు. అందుకే సంగమా, నువ్వు జాగ్రత్త పడు. సమయే నేను ఎచ్చరವಾಗಿರು అని సంఘమును హెచ్చరించడానికి, సంఘమును జాగృత పరించడానికి, నిద్రించుచున్న వారిని మెలకుగా ఉండమని చెప్పి జాగృత పరించడానికి ఈ వాగ్దానములన్నిటిని చెప్పారు. పరిశుద్ధులు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ పౌలు అంటున్నాడు, పరదేశులతోనూ సకల పరిశుద్ధులతోనూ నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించే వారమై ఉండు. ఎందుకు ఈ మాట అంటున్నానండి? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నువ్వు పరదేశులు అంటే అన్య జనములైన ప్రజలతోనూ నువ్వు పరిశుద్ధులతోనూ నువ్వు పట్టుదల కలిగి ప్రార్థనలో జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిస్తున్నాడు పౌలు. ఎందుకంటే సంఘంలో ఉన్నవారే కానీ బయట ఉండేవారే కానీ ఏ తేడా లేని స్థితిగతులు ఇప్పుడు కనపడిస్తున్నాయి. చర్చికి పోయే వారి దగ్గర ఒకే అలవాటు, బయట ఉన్న వారి దగ్గర కూడా ఒకే మాట, ఒకే అలవాటు. చర్చికి పోయేవారు, ప్రభును ఆరాధించేవారు, పరిశుద్ధులని చెప్పుకుంటున్న వారి దగ్గర అదే స్థితిగతి, మరియు బయట పరదేశులుగాను అన్యులుగాను బ్రతుకుతున్న వారి దగ్గర కూడా అదే స్థితిగతిలో ఉన్నారు. ఎటువంటి మార్పు లేని స్థితి, ఎటువంటి మార్పు లేని బ్రతుకు. క్రైస్తవులోనూ అదే స్థితి, అన్యులైన ప్రదేశంలోనూ అదే స్థితి ఉన్నది. అట్లయితే నీవు సంఘంలో వచ్చి సకల పరిశుద్ధులను చెప్పుకున్న వారిగా నీలో ఏమి పరిశుద్ధత కనపడుతున్నాయి? ఏమిటి పరిశుద్ధత నీలో కనపడుతున్నాయి? నువ్వు చర్చికి వచ్చున్నావని పరిశుద్ధంగా ఉన్నావని అనుకుంటున్నావా? నువ్వు దేవుని వాక్యం వినవలే, నేను బైబిల్ మోసుకుంటూ చర్చికి పోతున్నందువలే నేను పరిశుద్ధతలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నీలో పరిశుద్ధత ఇంకా కనబడుచున్నాయా? పరిశుద్ధత నిన్ను విడిచి వెళ్ళిపోయినాయా? నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినావా? కొంచెం జాగ్రత్త పడి గమనించాలి. సంగమా, పక్కన ఉన్నవారు ముఖం చూడండి, ఒకసారి తిరిగి చూడండి. ఒకసారి వాళ్ళ ముఖం చూడండి. నా ముఖం కాదు, వాళ్ళ ముఖం చూడండి. పక్కన ఉన్నవారు ముఖం అంటే నా ముఖం చూస్తున్నారండి. పక్కన ఉన్నవారు ముఖం చూడండి. అప్పుడప్పుడు నిద్రపోతున్నారా? నిద్రపోతుంటే అమ్మా జాగ్రత్త పడు చెప్పండి. అమ్మా అయ్యా జాగ్రత్త పడు. నువ్వు నిద్రపోతే మళ్ళీ లేలేవు. జాగ్రత్త పడు, తర్వాత నిద్రపోదు అని వారిని హెచ్చరించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం నుండి చదవండి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనంతో బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు గమనించండి. ఇప్పుడు దాకా మీ పరిశుద్ధతలను కాపాడుకుంటూ మీరు పట్టుదల కలిగి, మీ వారైనా విశ్వాసులైనా బయట ఉన్నవారైనా అందరి దగ్గర మీరు జాగ్రత్త పడి మీ విజ్ఞాపన ప్రార్థన వలె మొరబెట్టుకొని మీరు నిద్రించకుండా మెలకువగా ఉండవలసిందిగా వాక్యం నిన్ను హెచ్చరించినది. కానీ నీకు అటువంటి సమయము నీ దగ్గరకు వచ్చి నిన్ను మెలకువగా ఉండనీయక, నిన్ను పాపం చేయమని ప్రేరేపించచ్చు, నిన్ను అబద్ధాలాడమని, నిన్ను మోసం చేయమని, వంచన చేయమని, నిన్ను అపవాదైన వాడు నీ దగ్గరకు వచ్చి అలా మెల్లగా నీ మొక్క మీద ఏం చేస్తాడు? వాడు పక్కన అపవాది కూర్చుంటుంది. పక్కలో ఏం చేస్తాడండి? మొఖం మీద ఫ్యాన్ పోయినట్టు అంటారు. నీకు చల్లగా ఉంటాయి, అట్లే కళ్ళు మూసుకుంటావు. నువ్వు ఏమార్తే అట్లే కళ్ళు మూసుకుంటూ ఎవరేమో చెప్తున్నాను, ఎక్కడో వినబడతావు. ఆ స్థితికి మారితే ఈ వాక్యానికి నీకు సంబంధం లేదు. అందుకే నిన్ను చూసి ఈ వాక్యంతో చెబుతున్నాడు, చదవండి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి
మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. మీరు ఆ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. అపవాది తంత్రము నీకు తెలుసా అమ్మా? అపవాది తంత్రము నీకు తెలుసా? మీలోనే ఉంటాడు, మీ పక్కలోనే కూర్చొని ఉంటాడు, మీ ఇంట్లోనే ఉంటాడు. అపవాది అనేవాడు, వాడు తంత్రం నీకు తెలియదు. వాడు తంత్రాలు నిన్ను తెలుసుకుంటూ ఎదిరించాలంటే నీకున్న ఈ బలము నీకు చాలదు. నీకున్న ఈ బలము నీ అపవాదిని ఎందుకు వచ్చి తంత్రోపాయంగా నిన్ను మోసం చేసి, తంత్రోపాయంగా నిన్ను ఏమారించి, తంత్రోపాయంగా నిన్ను మోసం చేయడానికి నీ దగ్గరకు వచ్చి ఉంటాడు, నీ పక్కలోనే ఉంటాడు. ఒకరోజు మదనపల్లి నుండి నేను ఆంధ్ర నుండి బస్సులో ప్రయాణం చేసి వస్తా ఉన్నా. నా పాకెట్లో మొబైల్ పెట్టిన ఈడ రాత్రి 2 గంటలు ఎంతండి? కడప చిత్తూరు జిల్లా, కడప అంతా దాటినాక మదనపల్లి వచ్చింది, చిత్తూరు దాటినాక మదనపల్లి వచ్చింది. మదనపల్లిలో బాగా గోరకు పెట్టి బెదిరిపోతాడు బస్సులో. 2 గంటల రాత్రి ఈ పక్క సీట్ ఆ పక్క సీటు నేను వచ్చి ఈ పక్క కూర్చొని బాగా ఇట్లా నిద్రపోతున్నాను. ఒకడు బండి ఎక్కిండు, నేరుగా లోపలికి పోయి నా వెనకాల ఉన్న ఒక ఆమె రాత్రి ఎంత తక్కువ అని నిద్రపోకుండా కూర్చున్నాను. నేను నిద్రలో ఉన్నాను. వాడు వచ్చి ఇటు పోతాడు చూసిండు. అరే బండి నిద్రపోతాడు నేను, అరే పాకెట్లో మొబైల్ ఉన్నా. లోపలికి పోయాడు, మళ్ళీ తిరిగి వచ్చి నా పక్కన నిలుచుకున్నాను. మళ్ళీ లోపలికి పోయాడు, మళ్ళీ వచ్చి నిలుచుకున్నాను. నా సీట్లోనే నిద్రపోయి మరి అట్లే నిలుచుకుంటే అట్లే వండి మెల్లగా నా పాకెట్లో నుండి నా మొబైల్ ఎత్తుకునిందే వెనకాల సీట్లు ఉండినాడు. వీళ్ళు ఉంటే పట్టేస్తారని మళ్ళీ దిగి అక్కడే అదే మదనపల్లిలో దిగేసినాను. బస్సు స్టార్ట్ అయింది. నేను లేచి చూసినాను, బస్సు ప్రయాణం మూవ్ అవుతా ఉంది, మదనపల్లి నుంచి మూవ్ అవుతా ఉంది. అప్పుడు చూస్తే మొబైల్ లేదు, కిందంతా చూసిన మొబైల్ లేదు. పక్కన ఉన్న వాళ్ళు చూసినాను, వారి దొంగడ నువ్వేనా? ఆడు కాదు, వాడు దొంగడు దిగిపోయినాడు. ఏం చేయాలి ఇప్పుడు? నేను నిద్రపోయినందువల్ల నా పాకెట్లో ఉన్న అది రాత్రి నిద్ర, పగులు నిద్ర కాదు. ఒక మాట అంటారు, కడుపు నిన్న వాడికి పగులు కూడా నిద్ర అంటే ఏమో చెప్తాను. సాధన తెలుసా మాస్టర్ గారు? కడుపు నిన్న వాడికి చింత లేని వాడికి సంతలో కూడా నిద్ర, చింత లేని వాడికి కడుపు నిన్న వాడికి పగులు నిద్ర అంటారు. ఏమో చెప్తారు, బాగుంటుంది. మిక్కి మనిషి ఉంటే అంటే పని చేసేదానికి అన్నిటికీ ఒక మనిషి ఉంటే వీడు బాగా పగులు నిద్రపోతాడంట. ఆ మాలన్నీ చెప్తారు. కానీ నేను అట్లు కాదు, రాత్రి నిద్రపోయినాను. నేను ఎందుకు చెప్తానంటే, నేనేమని పడుకుని ఉంటే లేచి వచ్చిండు, బడి నిద్రపోతాడు వర్క్ పెట్టుకొని. ఏం చేసినా లేడు, వాడు తెలుసు, వాడు ఏం చేసినా లేడు. నేను పాట నుంచి మొబైల్ తీసుకుని దిగిపోయినా. అర్థం చేసుకోండి, నేను పోయి దిగి ఎత్తుకొని పోయినాక వాడు నేను బస్సు అంతా ఎదికి లోపలంతా ఎదికి వాళ్ళ వీళ్ళందరినీ సందేహపడి నా మొబైల్ తీసుకున్నారు వాళ్ళు చూశారంటే వెనకాల నాకు కాని చెప్పింది, అప్ప ఎవరో మదనపల్లిలో ఎక్కినాడు, లోపల పోయిండు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ లోపల పోయిండు, మళ్ళీ వచ్చి తీసి నీ పక్కలోనే చాలా సేపు నేర్చుకోవడం తప్ప. తర్వాత కొంచెంసేపు పోయి కూర్చున్నాడు, మళ్ళీ అక్కడే దిగిపోయినాడు. అదైతే వాడే, అడిగితే వాడే. నా నిద్ర నన్ను డిస్టర్బ్ చేయకూడదు. పాపం ఒరే లేదా మొబైల్కి అని అడిగితే పాపం నిద్రపోతాయి, అందుకే పాపం నిద్రపోయి అని వాడు కావాల్సిన వాడు తీసుకుని పోయినాడు. అర్థం చేసుకోండి, మీరు నిద్రపోతే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త పడు, మెలకువగా ఉండు. అందుకే వాక్యం చెబుతున్నది, అపవాది అనేవాడు నీ దగ్గరకు వచ్చి పక్కలో నిలుచుకుంటాడు. నువ్వు నిద్రపోతా ఉంటే
నువ్వు నిద్రపోతా ఉంటే అదే మరి ఇంకొకసారి కూడా జరిగింది. స్టార్టింగ్ లో సిస్టర్ నేను పక్కన కూర్చున్నాం. ఒకడు వచ్చి షీట్ నా దగ్గర నిలుచుకుంటూ అట్లే చెయ్యి మెల్లగా ఈ లాస్ట్ వరకు పెట్టుకుని నిలుచుకున్నాను. నేను ఏం రైట్ నిలుచుకున్నాను చూస్తే అట్లే నిలుచుకొని నిద్రపోతున్నట్టే సిస్టర్ మెట్లో చేయిస్తా ఉన్నాను. వాళ్ళు నేనేమో చేస్తున్నానంటే వాళ్ళు ఇక్కడ నిద్రపోతున్నారు. చూస్తే చేయిస్తా ఉన్నాడు. వారే ఏమరాయుడు లేచి చూస్తే అట్లే ఊరికి నిద్రపోయినట్టే అట్లే కలవసుకున్నాడు. వేసి నిలుచుకోవాలి సరిగా. ఏం చేశాను నేను అన్నాడు. ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు నేను చైన్ అయిపోయి ట్రై చేసినా నేను పోరా అప్ప ఏం చేసేది తప్పు చేశాడు. పోరా అప్పని కూర్చోరా. ఇంకా అప్పని కూర్చున్నాడు. కొంచెం ఏమారంటే వాళ్ళు ఇప్పుకుపోయింది. వాళ్ళు ప్రియమైన దేవుచున్నారా, నిద్రపోయినప్పుడు ఏదైనా ఎవరైనా ఏమైనా చేస్తారు. అట్లే నువ్వు నిద్రిస్తా ఉంటే అపవాదిని పక్కన వచ్చి నిలుచుకుంటాడు. ఏం చేస్తాడో అస్సలు నీకు తెలియదు. వాడు ఏం చేస్తాడో అస్సలు నీకు తెలియదు. రాత్రుల్లోనే అందరికీ భయం. అపవాది రాత్రుల్లోనే అందరిని భయపెట్టించేది. ఎంత ధైర్యంగా హల్లెలూయా ఆరాధన చేస్తావే, రాత్రులు ఒంటరిగా పోతావా? చీకట్లో ఒంటరిగా పోతావా? వామ్మో, ఆడవాళ్ళందరూ నేను అనుకుంటాను మొగుడిని జోకులు తీసుకుని పోతున్నారేమో, లైట్ చేశాడు బయటికి పోలేదు. మొగోళ్ళే కొన్ని ఇంట్లో మొగోళ్ళు లైట్ వేసి ఏం చేస్తారు లైట్ అట్లా బయటికి పోలేము. మొగోళ్ళు కూడా భయమే. ఆడవాళ్ళు నిలబెట్టుకుని మొగోళ్ళు పోతారు. చర్చలు చూస్తే గట్టిగా ఆరాధన ఏంటి ఓహో ఆహా. రాత్రులు చూస్తే చీకటిని చూస్తే భయం. ఓయమ్మా టాక్ చేసుకుని పోయేది. పురుగుందో పాముందో మనిషి ఎదురుగా నడిచి వచ్చినప్పుడు ఆ భయం. చీకటిలో నీ జీవితం అంతయు నువ్వు ఎంత చేసినా అపవాదిని పక్కన నిలుచుతూ ఉంటే ఆయన నిన్ను భయపట్టిస్తానే ఉంటా. సంగమా జాగ్రత్త పడు. ఇది జాగ్రత్త పడే కాలం. అపవాది నీవు ఎవరెవరితో పోరాడాలంటే చదవండి మరొకసారి పైకి చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే ధర్మశాస్త్రముల నుండి ఉపదేశించిన ప్రతి ఒక్క వాక్యమును నువ్వు ఆయుధంగా, నువ్వు సర్వాంగ ఆయుధముగా ధరించబడిన వారిపై నువ్వు స్థిరంగా నిలబడితే నువ్వు అపవాదిని ఎదిరించడానికి సాధ్యం. పైకి చదవండి. మనము పోరాడున్నది, మనము నేను నువ్వు అందరూ పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ, మన శరీరములతో మాత్రం కాదు కానీ, ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకారమనే సంబంధులతోను నాయకులతోను లోక నాయకులతోను ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సైన్యములతోను మీరు పోరాడుచున్నారు. కాబట్టి మీరు క్రైస్తునందు జీవించడానికి మీకు కష్టమే. అయినా మీరు మంచి పోరాటం పోరాడిన వారైతే మీకు ప్రభుని రాజ్యంలో నిత్య జీవం నిశ్చయం. హల్లెలూయా హల్లెలూయా. మీరు జాగ్రత్త పడితే పక్కన ఉన్న వారిని జాగ్రత్త పడించవచ్చు. మీరు జాగ్రత్త పడకపోతే మీరు పక్కన ఉన్న వారిని జాగ్రత్త పడించలేరు. హల్లెలూయా. నువ్వు నిద్రపోతుంటే పక్కన ఉన్నవాడు కూడా నిద్రపోతాడు. అప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరుగుతాయి. వాడు అప్పటి నుంచి నిద్రపోయినాడు, నువ్వు ఇప్పుడు నిద్రపోయినావు. వాడు క్షణమాత్రంలో మేలుకుంటాడు, నువ్వు ఇంకా నిద్రలో ఉంటావు. ప్రమాదం తప్పదు. నీ జీవితంలో ప్రమాదం తప్పదు. అపవాది నీ ఎందుకు, నీ ఇంటి ఎందుకు, నీ వారు అనేవారు ఎందుకు, నీ పిల్లల దగ్గర, నీ మొగుడు దగ్గర, నీ భార్య దగ్గర, మీ తోడుగుట్టిన వారి దగ్గర, బంధువుల దగ్గర, పట్టణంలో సకల పరిశుద్ధుల దగ్గర ఆయన నిలిచి ఉన్నాడు. సమయం దొరికితే ఏదైనా ఒక ఆలోచన వారికి చెప్దామని. హల్లెలూయా.
చర్చి నుంచి వచ్చినారు, ఆరాధన చేసి వచ్చారు, వాక్యం విని వచ్చారు కదా, వారు పక్కలో నిలిచి ఉండి సమయాన్ని దొరికినప్పుడు ఒక ఆలోచన వారికి చెప్పి వాళ్ళు మనసు మారినట్లుగా చేసి దేవుని యొద్ద నుండి వారిని దూరపరిచి వారిని ఇంకా మంచి యుద్ధం చేసినట్లుగా చేద్దామని అపవాది నీకు యుద్ధం చేసే వాళ్ళని పక్కన నిలిచి ఉంటారు. అందుకే ప్రియమైన దేవుడున్నావా, మీరు ఇంకా ఎన్ని కాలాలు మీరు దేవుణ్ణి ఏమారించుకుంటూ మిమ్మల్ని మీరు ఏమారించుకుంటూ మీరు బ్రతకాలని అనుకుంటున్నారు. మీరు స్థిరంగా జాగ్రత్త పడితే సంగమా, నువ్వు జాగ్రత్త పడితే నీ ఇంటి వారు జాగ్రత్త పడతారు. సంగముతో నువ్వు జాగ్రత్త పడితే నీవున్న గ్రామం జాగ్రత్త పడతాయి. ఈ సంఘము స్థలము, ఈ సంఘము జాగ్రత్త పడితే ఈ పట్టణము జాగ్రత్త పడతాయి. అప్పుడు సకల పరిశుద్ధులు జాగ్రత్త పడతారు. ప్రతి ఒక్క చిన్న విషయంలో మీరు ఓడిపోతున్నారని మీకు తెలియక ఉన్నది. పట్టుదల అంటే ఏమిటో మీకు తెలియదు. అటుము అంటే తెలుసా? అటుము ఏమిటండి అర్థం అంటే? అటుము. ఈ బిడ్డ చాలా అటుము, చూడమ్మా, చాలా అటుము, చాలా అటుము. వీళ్ళు హఠాయిని ఎవరు? మీ హఠము పట్టుదల పరిశుద్ధతను కాపాడడానికి ఉండాలి. నీవు జాగ్రత్త పడితే నీ చర్చు సంఘము జాగ్రత్త పడతాయి. మీరందరూ కలిసి నాతో జాగ్రత్త పడితే ఈ ప్రాంతం జాగ్రత్త పడతాయి. ఒక మాట గమనించుతామా? యెహోషువ 24వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. యెహోషువ 24వ అధ్యాయం 15వ వాక్యం. ఎంత చెప్పినా వారు వినకుండా పోయినందువల్ల యెహోషువ ఒక మాట అంటున్నాడు వారిని చూసి. యెహోషువ ఏమంటున్నాడండి? అండి ఏమంటున్నాడండి? చదవండి. యెహోషువ 24వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. యెహోవాను సేవించుట నీ దృష్టికి కీడును తోచిన మీరు ఎవరిని సేవించెదరో పూజించెదరో అని మీ పితరులు సేవించిన సేవించెదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారో వారి దేవతలను సేవించెదరో. ఏదో మీరు కోరుకుని ఈ రోజు కోరుకో, ఈ రోజు నువ్వు జాగ్రత్త పడు, ఈ రోజు నిన్ను సిద్ధపరచుకో. నేను మటుకు నేనైతే నేను నా ఇంటి వారు, చదవండి, నేను నా ఇంటి వారు నా తండ్రి నా దేవుడు యెహోవాను సేవించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఎవరిని సేవించాలనుకున్నావు? నువ్వు ఎవరిని పూజించాలనుకున్నావు? నీ ఇష్టానుసారంగా నువ్వు ఏదైనా చేసుకో. నేను నా ఇంటి వారు మటుకు మేము మా యెహోవా దేవుడు అని నా తండ్రి దేవుడు ఇగో ఇహలోకమందు నరవతారమెత్తి మనుష్య కుమారుడై వచ్చిన నా మహాపురుషుడైన యేసు ప్రభుని ఆరాధించే భక్తురాలై నేను ఉంటానని మనమందరూ చెప్పగల వారై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వాక్యం చదివి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వాక్యం. అప్పుడు ఆ స్థలమందు చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన
ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను అతనిని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాను తన పిల్లలు, తన పిల్లల పిల్లలు, ಕನ್ನಡದಲ್ಲಿ ಓದುವರೆ ಪುತ್ರ ಪೌತ್ರ ఉంది. హల్లెలూయా, పుత్ర పౌత్ర. ఓదియా సిస్టర్, ఓదియా వాక్య. పుత్ర పౌత్ರರಿಗೆ ನೀವು ನ್ಯಾಯ ನೀತಿಗಳನ್ನು ನಡೆಸಿ ಯೆಹೋವನ ಮಾರ್ಗವನ್ನು ಅನುಸರಿಸಬೇಕೆಂದು ಬೋಧಿಸುವಂತೆ ಅವನನ್ನು ನಾನು ಆದುಕೊಂಡೆನಲ್ಲೋ. ಹల్లెలూಯಾ, హల్లెలూయా. పుత్ర పౌత్రునికి అంటే నీవు నీ పిల్లల పిల్లల కొరకు అందరూ నీ ఇంటి వారితో కలిసి నీవు స్తుతించే దేవుడు యెహోవాయే. తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం భూమిలో రారాజుడుగా దిగి వచ్చిన నా ప్రభు యేసు ప్రభుని మీరు పూజించుటకు ఆరాధించుటకు అయిన భక్తురాలై కనపడాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వాక్యం సెలవిస్తున్నది. ఏమంటే అపవాది గర్జించు సింహము వలె, అపవాది గర్జించు సింహము వలె ఎవరు దొరుకుతారు వారిని మనం మింగేద్దామని ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా. అపవాది ఎలా ఉన్నాడండి? అపవాది ఎలా ఉన్నాడు? గర్జించే సింహము వలె ఎవరు దొరికితే వారిని మింగుదామని ప్రయాసపడుతున్నారు. పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయాసపడుతున్న వారైనా ఆరాధనలయ సంఘస్థులారా, విశ్వాసులారా, మీరందరూ కూడా మీరు జాగ్రత్త పడుకోకపోతే మీ యొద్దకు నా దేవుడు ఇగో ఈ మీకు ఇచ్చిన ఈ జాగ్రత్త సంఘముడికి ఇచ్చిన ఈ జాగ్రత్త నువ్వు పడకుంటే అపవాది అనేవాడు గర్జించే సింహము వలె నీ యొద్దకు వస్తాడు. నువ్వు ఒంటరిగా దొరికితే నిన్ను మింగేస్తాడు. నేను ఒంటరిగా నా మగుడు లేకుండా ఎక్కడికి నేను పోను. అబ్బా మా నాయన అమ్మ లేకుండా నేను ఎక్కడికి పోను. నా భార్య లేకుండా నేను కూడా ఎక్కడికి పోను. ఆ ఒంటరి కాదు. అపవాదికి నువ్వు ఎవరితోడనా ఉండు. నీ హృదయంలో పాపం అనేది ఉంటే అప్పుడు ఒంటరిగా ఉన్నావని అర్థం. నువ్వు అందరూ కలిసి ఉండేటప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని అర్థం. అంటే నీలో పాపం ఉంది అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావని అర్థం. ఆ ఒంటితనంలో ఉండేటప్పుడు నిన్ను మింగేసేదానికి నీ దగ్గరకు వస్తారు. నీకు లేనివన్నీ చెప్పిస్తారు, నీకు లేనివన్నీ బోధిస్తారు, నీకు లేనివన్నీ చూపిస్తారు, ఆకర్షంగా చూపిస్తారు. నీ రెండు కళ్ళలో అవి చూస్తే అబ్బా ఎంత అందంగా ఉంది అని నీవు ఆకర్షించినట్లుగా నీ కళ్ళకు చూపిస్తారు. కడుపు నిండగా అంటే నోరు నిండగా తింటారు కదా, చూసినారా? ఒక అరటిపండు ఇస్తే మొత్తం వేసుకుంటారు. ఆ మాదిరి నువ్వు చేతికి దొరికితే నిన్ను మింగేసేకి ప్రయాసపడుతూ ఉంటావు. నువ్వు జాగ్రత్త పడి నువ్వు ప్రార్థించేవాడు అయితే అపవాది గర్జించే సింహము వలె నీ ఎద్దుకు వచ్చినా నిన్ను మింగేయాలని చూసినా నువ్వు దేనికి భయపడకు. అపవాది గర్జించే సింహము వలె నీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు. వాడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు భయపడకుండా యూదా సింహము వలె నా దేవుడు నా పక్షంగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు గర్జించే సింహం అయితే యూదా కులముకు చెందిన సింహమైన నా ప్రభు యేసు నా పక్షంగా ఉన్నాడని చెప్పే మనస్థితి నీలో కనబడాలి. హల్లెలూయా. గర్జించే సింహము చేతులు దొరికిపోతావా? యూదా కులములకు సింహమైన వాడు రారాజుడుగా దిగి వచ్చిన యూదా కులముకు సింహమైన నా యేసు క్రీస్తుని చేతిలో నువ్వు నిన్ను అప్పగించుకుంటావా? నువ్వు ప్రయాసపడు.
సీమోనైన పేతుడా, నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు నిద్రించుచున్నావా? ఒక గడి అయినా మెలకుండవా? ఒక గడి అయినా మెలకొనుండవా? రాత్రిలో ప్రార్థన చేయండి. ఎక్కడ సార్? రాత్రి అంతా నిద్ర, అందుకే పగులు నిద్రపోతున్నా. పగులు నిద్ర, రాత్రిగా నిద్ర లేదు, అందుకే పగులు నిద్రపోయినా. ఎందుకంటే నిద్ర రాత్రి పోలేదంటే పగులు పోయిడాలా? రాత్రి నిద్ర పోలేదంటే పగులు నిద్రపోయిడాలా? నిద్ర మాత్రం తప్పకూడదు. నువ్వు నిద్రపోతా ఉండు, వచ్చే సమస్యలన్నీ వచ్చి నీ పక్కలో నిల్చుంటుంది. గర్జించే సింహం వల్ల అపవాది నీ పక్కలో వచ్చి కూర్చొని ఉంటారు. నిన్ను పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటారు. నువ్వు చేసేదంతా చేసి 20 సంవత్సరాలు నుంచి చర్చికి పోతున్నావు. ఏం లాభం? ఏమి లాభం? 30 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి నేను చర్చికి పోతున్నాను, ఏమి లాభం లేదే. నీ ఎడవైపు ఉన్న గర్జించే సింహంలో కూర్చున్న వాడైన అపవాదిని ఎత్తుకుంటే, నువ్వు కుడివైపు యూదా కులములకు చెందిన సింహమైన వాడు నీ పక్కలో ఉండేది నువ్వు మర్చిపోయి ఉంటే, నేనైతే మర్చిపోయినాను, పక్కనే కదా ఉన్నాడు. ఆ కుక్క ఈడుకొస్తే ఈ కుక్క వస్తుంది కదా. అట్లయితే గర్జించే సింహం వాడు వస్తే యూదా కులము సింహము పక్కలో ఉంటున్నాను కాపాడాలి కదా. వాడు కాపాడుతూ ఉంటాడు, నువ్వు నువ్వు చేస్తావు. నేను నీకిస్తే నువ్వు వాడికి ఇచ్చింది, నేను నీకిస్తే నువ్వేం చెయ్యి? మంచి హృదయము, ఆ హృదయం నువ్వు వాడికి ఇచ్చేది సరిపోతుంది. ప్రియమైన దేవజనులారా, ఒక్క గడి అయినా ఈరోజు నేను అనుకుంటాను, చర్చలు ఎవరు తూగించలేదు. ఈరోజు స్టార్టింగ్లో ఒక అమ్మ ఇద్దరు పోయినా, వెనకుగా ఉండుడి, పక్కలో ఉన్న వారి ముఖం చూడుడి అన్నాను. నేను కాదు అని స్థిరంగా కూర్చున్నారు. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఆ చివరి వరకు ఆయన నిద్రపోకుండా కూర్చున్నారు. ఆమె కోసం ఒకసారి అందరూ చప్పట్లు పెట్టండి. దేవుడి జీవించడం కాక హల్లెలూయా. అది ఎవరో చెప్పను, కానీ నా కళ్ళు నేను చూశాను. మీరు అందరూ కళ్ళు నన్ను చూస్తుంది, నా 2 కళ్ళు మిమ్మల్ని అందరూ చూస్తుంది. హల్లెలూయా. ఆ ప్రకారమే సంగమా జాగ్రత్త పడు. ప్రతి ఒక్క సంఘ విశ్వాసులారా జాగ్రత్త పడుడి. ఇది నిద్రించే కాలం కాదు, అధికంగా ప్రార్థించే కాలం. అధికంగా ప్రార్థన చెయ్యి. నీ జీవితము నువ్వు గర్జించే సింహము చేతులు ఇస్తావా? యూదా కులముకు సింహమైన వారి చేతులు ఇస్తావా? నువ్వు ఏం చేస్తావు? నువ్వు చూసుకో. ఏం చేస్తారండి? గర్జించే సింహము ఎలా ఉంటుంది? ఒకసారి గర్జించండి. మాడు ముందే బయట మైక్ కూడా పావుడికి వెళ్ళి బాబా మైక్ కూడా పావుడికి సింహం ఎలా గర్జించిందో ఒకసారి చూపియప్పా. మరి చూడండి, గర్జించు, మాడపా. అది తక్కువ. గర్జించే సింహం అంటే దాంతో పాటు తల ఒకసారి తిప్పుతాయి. తల తిప్పిందనుకో అందంగా ఉన్నాం, అబ్బా అన్నట్టు. ఎట్లా అందంగా ఉన్నావు అబ్బా అన్నట్టు నేను నోట్లు తిప్పుకుంటూ నోట్లో పెట్టుకుంటుంది గర్జించే సింహం. నువ్వు యూదా కులముకు సింహమైన వారి చేతులు నేను అప్పగించుకో. అప్పుడు ఆయన 2 చేతులు నా బిడ్డ అని నేను ముద్దు పెట్టుకుంటాను. అదే రహస్యం. నువ్వు నిద్రపోయినావంటే నీతో పాటు నీ కుటుంబం నిద్రపోతాయి. నువ్వు నిద్రపోయినావంటే నీ భార్య నిద్రపోతుంది. ఎందుకు అందరూ నిద్రపోకుండా ఇటు పట్టుకున్నాను ఈరోజు పాస్టర్. చర్చిలో శనివారంలో నా యొద్దకు ఇక్కడ వచ్చి నాతో కలిసి సేవ చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా పొద్దునే పొదుపుకినా కూడా నిద్రపోతానే ఉంటారు. లేచి అందరూ కూర్చొని ప్రార్థన చేయంటున్నారు. అప్పుడే దేవుని వాగ్దానం అనుగ్రహించారు. నిద్రపోతున్నారా? సంఘము నిద్రపోతుంటే అన్ని కుటుంబాలు నిద్రపోయినట్టే, ప్రతి ఒక్కరు ఇల్లు నిద్రపోయినట్టే, ప్రతి ఒక్క గ్రామం నిద్రపోయినట్టే. మొగుడు నిద్రపోతే భార్య నిద్రపోయినట్టే, భార్య నిద్రపోతే పిల్లలు నిద్రపోయినట్టే. అందరూ నిద్రపోతే గర్జించే సింహము చేతులు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నట్టే.
మోసపోకుడి. సంగమా ಜಾಗೃತ ಪಡು. ಸಭೆಯೇ ಎಚ್ಚರವಾಗಿರು. ಇವತ್ತು ನೀನು ಎಚ್ಚರವಾಗದಿದ್ದಲ್ಲಿ ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದ ಕೈಗೆ ನೀನು ಸಿಕ್ಕಿ ಹಾಕಿಕೊಳ್ಳುತ್ತಿ. ಆದ್ದರಿಂದ ಯೂದಾ ಕುಲಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು, ಯೂದಾ ಕುಲದ ಸಿಂಹವಾಗಿರುವ ಆತನ ಕೈಗಳಲ್ಲಿ ನೀನು ಒಪ್ಪಿಸಿಕೊಡು. ಪ್ರಾರ್ಥಿಸು. ಇವತ್ತಿನಿಂದ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯ ಸಮಯವನ್ನು ಅಧಿಕಪಡಿಸು. ಬೆಳಗಿನ ಜಾವ, ರಾತ್ರಿ పగలు, ದಿನಕ್ಕೆ 3 ಹೊತ್ತಿ, రాత్రి హగలు, ఉదయం పగలు ఎవరు ప్రార్థించి ధ్యానించుచున్నారో వాళ్ళే ధన్యులు. హల్లెలూయా. ధన్యులు అనే వారు మాత్రం, యూదా కులముకు చెందిన వారు మాత్రం లేచి నిలబడండి. గర్జించే సింహముకు చెందిన వారు కూర్చొని ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.